మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. ఈరోజు లింగాల అచ్చంపేట ఏరియాలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ తార్ సెట్ కొత్త పడుతుంది, ఇక్కడ బోరేశారు, ఫెయిల్ అయింది. మళ్ళీ ఈ కడిల వెంబడి ఒకటి స్తంభం దగ్గర ఒకటి ఇచ్చారు, అది ఒక 1 ఇంచ్ వాటర్ పడ్డది. అయితే ఈ వీళ్ళకున్న 3 ఎకరాల స్థలంలో వాటర్ మంచి పాయింట్ చూడాలని మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే మనం మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ పై భాగం మధ్యలో భాగం మొత్తం హార్డ్ రాక్ ఉంది. ఈ వంపు భాగంలో వాటర్ పడుతుండొచ్చు అని నేను మనకు జియోఫిజికల్గా హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం ఎత్తైన భాగంలో కంటే ఈ వంపు భాగంలో నీళ్లు ఎక్కువగా వచ్చి వాన నీరు వచ్చి నిల్వ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. అయితే మరి ఇక్కడ ఎలా ఉందో అని చెప్పి మ్యాప్ ప్రకారం చేస్తే ఇక్కడ మొత్తం బండరాయి ఉంది. సరే చూద్దాం, మరి బండరాయిలో ఉంటే బండరాయి ఉన్న దగ్గర నీళ్ళు ఉంటాయి కదా, బండల కిందనే నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే క్రస్ట్ మాంటిల్ కోర్ అనేవి సాలిడ్ మెటీరియల్తో కూడి ఉంటాయి కాబట్టి సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ ఏదైతుందో క్రస్ట్ అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్, లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ సాలిడ్ రాళ్ళతో ఉంటుంది, ఘన పదార్థాలతో. అయితే మరి వాటిలో ఏమైనా పగుళ్ళు ఏమైనా ఉన్నాయేమో అనే ఉద్దేశం మీద నేను అక్కడ జియో స్కానర్ పెట్టి చెక్ చేస్తున్నా. మ్యాపింగ్ ప్రకారం అయితే మొత్తం బండ ఉన్నట్టుగా తేలింది. మరి బండ ఉంటే ఏమైనా జాయింట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ సర్వే చేస్తున్నాం. కానీ ఎక్కువగా సఫిషియెంట్గా వాటర్ అంటే 2 నుంచి 3 ఇంచుల వాటర్ అయితే వచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న డేటా ఆధారంగా నేను ఇది కన్ఫర్మేషన్ చెప్తున్నా. సో అది విషయం. మరి ఎందుకంటే మనకు భూమి లోపల సార్ 2 ఇంచులు 3 ఇంచులు ఉంటే చెప్తారా సార్, మీరు సర్వేకి వస్తే 2-3 ఇంచుల వాటర్ వచ్చినట్టేనా సార్ అని రైతులు చాలామంది అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేను వచ్చినందుకు, జియాలజీ వచ్చినందుకు వాటర్ కాదు, మీ భూమి లోపల ఏ ప్రాంతంలో బండ ఉంది, బండ కింద పగుళ్ళు, ఫ్రాక్చర్స్, జాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత లోతులో ఉన్నాయి, అవి ఎన్ని ఇంచుల వాటర్ని కలిగి ఉన్నాయి అనేది ఎస్టిమేషన్ చేయొచ్చు. అంతేగాని అది 100% అనేది చెప్పడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ ఉన్న పొరాసిటీ, పర్మబిలిటీ, అక్కడ ఉన్న రాళ్ళను బట్టి, రాళ్ళ మధ్యలో ఉన్న మినరల్స్ బట్టి, అక్కడ ఉన్న రాక్ కంపోజిషన్ బట్టి, ఇగ్నియస్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, వార్జ్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా సిల్స్ ఉన్నాయా, డైక్స్ ఉన్నాయా, ఏమున్నాయా అనేది తెలుసుకొని మీకు ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. అది విషయం. అంటే ఆపరేషన్ చేసినట్టుగా, స్కాన్ చేసినట్టుగా చెప్పొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. నా ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు, 7659909543.